అండి వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. ఇవాళ బియ్యం వడియాలు ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడుక్కొని వడేసుకొని నీళ్ళన్నీ ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయేదాకా బాగా పొడి పొడిగా అయిపోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం రవ్వగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకుంటే బాగుండదు. ఇవి కొంచెం చూడండి రవ్వగా ఉంది. ఇప్పుడు వీటికి 9 నీళ్లు పోసుకోవాలి. నాకు ఒక గ్లాస్ అయింది. ఇది పావుసేరుకి ఎక్కువ ఉంది, అంటే 300 గ్రాములు ఉంటుంది. నేను వడియాలని ఒకేసారి చేసుకోను. ఒక గ్లాసు 2 గ్లాసులు అలాగా మొత్తం 3-4 సార్లుగా చేసుకుంటాను ఈ ఎండాకాలంలో. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మీరు బియ్యం పిండిని ముందరి రోజైనా చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకొని పెట్టుకోవచ్చు. ముందరి రోజు చేసుకుంటే టైం కలిసి వస్తుంది. గిన్నెలోకి 6 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. మిగతా 3 గ్లాసులు పిండిలో పోసుకుంటాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిలోకి మిగతా 3 గ్లాసులు నీళ్లు పోసుకొని పిండిలోకి కలుపుకొని బాగా కలుపుకోవాలి. పిండిలోకి నీళ్లు బాగా కలిసిపోయేదాకా విస్కర్ పెట్టి బాగా కలుపుకోవాలి. ఉండలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు బాగా తెల్లడానికి వచ్చాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం పోసేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసేసుకొని అడుగంటకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. అప్పటికి కొంచెం అడుగంటుతూనే ఉంది. దగ్గర నుంచి పక్కకి వెళ్ళకూడదు. ఎదురుగా ఉండి బాగా కలిపెట్టుకోవాలి. కుతా ఉడుకుతుంది. 3 పొంగులన్నా వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడాలి, మరి అంత దగ్గర పడ్డా బాగోదు. ఇప్పుడు పక్కలకు కూడా తీసుకుంటూ బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు దాదాపుగా పిండి అయిపోయినట్టే. వడియాల పిండి తయారైపోయింది. ఒక ప్లేట్ మీద వేసుకొని జారకుండా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది, మనకి తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఎక్కువ చల్లారని అవసరం లేదు. చల్లారితే పిండి గట్టి పడితే వడియాలు బాగోవు, గట్టిగా వస్తాయి. పాత చీర కానీ ఏదైనా పాత దుప్పటి కానీ పల్చడిది తడిపేసుకొని వేసుకోవాలి. తడిపేసుకుంటేనే వడియాలు బాగా వస్తాయి, లేకపోతే రావు. నాకైతే ఒక గ్లాస్ పిండికి ఒక చీర మటుకు సరిపోయింది. ఇవి ఎండలో అయితే ఒక రోజుకైతే సరిపోతుంది. అదే నీడలో అయితే 2-3 రోజులు పడుతుంది. నాకు ఎక్కువ ఎండ లేదు కాబట్టి 2 రోజులు టైం పట్టింది. నేను ఈ వడియాలు పెట్టి కూడా 4 రోజుల పైన అయింది. వీడియో ఎడిటింగ్ చేయడం లేట్ అయింది వల్ల అందుకని లేట్ అయింది. ఇప్పుడు తీరిక దొరికింది కాబట్టి చేస్తున్నాను. నేను పెట్టిన మరుసటి రోజు సాయంత్రం వరకు ఉంచాను. ఇప్పుడు వడియాలు ఎండిపోయిన తర్వాత నీళ్లు చల్లుకొని పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. మరియు ఎక్కువ నానినా పిసురైపోతాయి. నేను అందుకే కొంచెంగా పెట్టుకుంటాను వడియాలని. ఇవి మొత్తం తీసాక కాసేపు ఎండలో ఉంచాలి. ఎండ బాగా ఉంటే 2-3 గంటలు అయితే సరిపోతుంది. మేమైతే అంతకుముందు ఎండ బాగా ఉంటే వడియాలు పెట్టిన సాయంత్రమే వేయించేసుకునే వాళ్ళం. నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.